చాలా చర్చిలు ఏం చేశారంటే కొత్తగా ఒకడు కొత్త కనిపెట్టారనమాట. ఇలా దశమ భాగాన్ని ఎవడిస్తాడు, ఇది కష్టం. ఒకప్పుడు ఉండేదండి చర్చిల్లో ఏంటంటే దశమ భాగాన్ని ఇలా ఇవ్వకపోతే చర్చిలో వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ సభ్యత్వం తీసేసేవారు. సభ్యత్వం నువ్వు 100 రూపాయలనే దశమ భాగం ఇది, కానీ నువ్వు ఇవ్వాలి సభ్యత్వానికి. సభ్యత్వం కట్ చేసేవారు. మళ్ళీ సభ్యత్వం సంపాదించాలంటే బోళ్ళన్ని గొడవలు, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ జరిగాయి అనమాట. సో అవన్నీ తీసేసి లాస్ట్కి ఏం చేశారంటే నెల కానుక అని ఒకటి పెట్టారు. అంటే నెలకి మేము ఇంత, అంటే చందాదారులు ఉంటారు, ఒక క్లబ్కి చందాదారులు ఉంటారు కదా, అట్లాగా నెలకి ఎంత. పోనీ ఆ నెల కానుకైనా ఎంత అని ఉందంటే అలాగలేదు, ఒక్కొక్కరు ఒక్కోలా నెల కానుక ఎత్తుంటారు అన్ని చర్చిల్లోనూ. సో కాబట్టి బేసిక్గా నెల కానుక అనేది, నేను తప్పు రైట్ అనట్లేదు, కానీ నెల కానుక అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దశమ భాగం యొక్క నొప్పి తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్ అనమాట. అది నేను ఎంతో కొంత ఇస్తున్నాను చర్చికి, కానీ అది దశమ భాగం కాదు. అసలు యేసుక్రీస్తు మన కొరకు మరణిస్తే పాపులమైన మనం, పరిశుద్ధాత్మని మనకిస్తే, సంఘాన్ని మనకిస్తే, దేవుని కుటుంబంలో మనం ఆరాధించే భాగ్యాన్ని, దేవుని గ్రంథాన్ని మన హస్తగతం చేస్తే, అసలు మన యొక్క అర్పణని ఎలా లెక్క పెడతాం చెప్పండి? 10వ భాగము, 20వ భాగం, 30 ఎలా లెక్క పెడతాం అసలు? బియాండ్. మరి అబ్రహాము గారు వీళ్ళు ఎందుకు 10వ భాగం ఇచ్చారో మనకు తెలియదు, కానీ నేడు మన యొక్క హృదయాంతరంగాల్లో నుంచి అది బియాండ్గానే ఉండాలి. 10వ భాగమా, దానికంటే తక్కువ, దానికంటే ఎక్కువే కాదు, చాలా పెయిన్ఫుల్గా, ప్రభువా ఇది నా ఆరాధన, ఇది నా ఆరాధన, నాకెంత ఇది చేసో ఆ గ్రాటిట్యూడ్ తోటి మనలో నుంచి పెళ్ళిబొక్కాలి. కష్టపడడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కష్టపడడానికి కొన్ని మార్గాలు ఇచ్చాడు. ఏమి ఇవ్వకపోతే మనం ఏదనుకుంటే ఇంత ఆరోగ్యంతో ఇవన్నీ చేశాడు. ఏంటంటే మన రోడ్డు మీద ఏదైనా చింపురు జుట్టు వేసుకుని పాపం మైండ్ భ్రమించి అట్లా వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి మనకి తేడా ఏంటంటే దేవుడు చిన్న వైర్ అలా కదుపుతాడు, అంతే, అయిపోయింది. నీకు కదపడం ఏమైనా పెద్ద గొప్ప దేవుడికి?